అందుకే యేసుక్రీస్తును మనం ఎవ్వరితో పోల్చకూడదని ఒక మాట చెప్పాను మీకు ముందు. ఎవ్వరితో కూడా మనం పోల్చకూడదు. ఎందుకంటే అందరి చేతులు, గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళందరి చేతులు రక్తంతో తడిసిపోయాయి. చక్రవర్తులు, రాజులు అనుకున్న వాళ్ళందరి చేతులు రక్తంతో తడిసిపోయాయి. ఎందుకు? కత్తులతో, ఆయుధాలతో రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళారు. ఎంతో వందల వేల మంది చంపేసుకుంటూ వెళ్ళిపోయారు. వారికి యేసుక్రీస్తుల వారికి పోలికేంటి? యేసుప్రభుల వారు ఏమైనా కత్తి పట్టాడా? లేదా యేసుప్రభుల వారు ఏమైనా ఆయుధం పట్టాడా? లేదే. కత్తి పట్టినవాడు కాదు, ఆయుధం పట్టుకున్నవాడు కాదండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడా కూడా హింసకు ఎక్కడా ఆయన చోటిచ్చిన వాడుగా మనకు కనిపించడం లేదు. అలాంటిది యేసును ఒక అలెగ్జాండర్తోనో, యేసును ఒక సీజర్ చక్రవర్తులతోనో, యేసును ఒక నెపోలియన్ బోనాపార్టీ అనేటువంటి ఆ వ్యక్తితోనో, ప్రపంచంలో ఇంకా మహామహులు అనుకున్న ఏ ఒక్కరితో యేసును మనం పోలుస్తాం? అలానే మేధావులంటారా, జ్ఞానులంటారా, తత్వవేత్తలంటారా? వాళ్ళు సమాజానికి, ప్రపంచానికి జ్ఞానులుగా కనబడవచ్చు, తత్వవేత్తలు కనిపించవచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంది. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు కనబడుతుంటాయి. కానీ యేసుక్రీస్తు జీవితాన్ని చూసినప్పుడు ఎక్కడ ఆయనలో ఒక మచ్చ, కలంకము ఏది కూడా మనకి యేసు జీవితంలో కనిపించింది.